ఇంటూ ఓ కొడుకో ఎవరో కాస్త భ్రష్టుడైపోయి వాడు తిన్నగా ఉండక ఏమంటాడు, నేను సినిమాల్లో ట్రై చేస్తా, నేను హైదరాబాద్ వెళ్తా, ఓ 10 lakhs మాకు ఇవ్వండి అంటాడు. తండ్రి కష్టపడి సంపాదించాడు చాలు, ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ తల్లి ఉంటుంది కదా పాపం మమకారం, మనం ఎన్నింటికి తగలబెట్టాం, నా కొడుకో 10 లక్షలు ఇస్తే నష్టమైందా, ఇవ్వండి అంటుంది. ఆవిడ సొమ్మేం పోయింది, మమకారం. అప్పుడు సమర్థించడానికి ఏమంటారు, అప్పుడు మీరు అనవసరంగా వ్యాపారం చేశారు, అందులో 10 లక్షలు పోలేదా, అలాగే అనుకోండి. అలాగే ఎందుకు అనుకోవాలండి, ఓసారి పోయి మళ్ళీ రెండోసారి అనుకోవాలా? అలా అనుకోకుండా కూడా ఉండొచ్చు కదా. అనుకోవడం అంతా మనమే ఆధారపడింది కదా. ఎందుకు అనుకోవడం, మన వ్యామోహం కారణంగా, మన మమకారం కారణంగా. అలా అనుకోవడం ఎందుకండి? అలాగే వీడేం విచిత్రమైన వాదన చేసుకుంటుందంటే తనకి తానే, వీడు భర్తల చేతులు, ఆవిడ భర్తల చేతుల్లోనైనా చస్తాడు, లేకపోతే మన్మథ బాణాలకి చచ్చిపోతాడు. మన్మథ బాణాలకు చచ్చిపోయిన వాడు చరిత్రలో ఎవడు లేడు. ఈ పురాణాల్లో కావ్యాల్లో కామవాంఛ కారణంగా బెంగపెట్టుకుని మంచం ఎక్కి చచ్చిపోయిన వాడిని ఎవరు చెప్పాల. ఈ వాంఛ తీరక అనవసర ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళ మొగుళ్ళ చేతులు చచ్చిన వాళ్ళే చరిత్రలో ఉన్నారు.